US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. బిజీ లైఫ్లో మానసిక ఒత్తిడికి ప్రతి ఒక్కరు గురవుతారు. ఈ నేపథ్యంలోనే కాసేపు యోగా కానీ అలాగే ఎక్సర్సైజ్ కానీ చేస్తుంటాం. కానీ జలయోగా చేయడం వల్ల పూర్తిగా మానసిక ఒత్తిడితో పాటు జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ జలయోగా చేస్తున్న గీతా శ్రీకాంత్ గారు అయితే ప్రస్తుతం మనతో చెప్తున్నారు. ప్రస్తుతం ఆవిడ జలయోగం లోపల స్విమ్మింగ్ పూల్లో చేసి అక్కడ పరిస్థితులు అయితే మనకి చూపిస్తున్న పరిస్థితి విజువల్స్లో కూడా చూస్తున్నాం. మేడం చెప్పండి, ఈ కాన్సెప్ట్ ఏంటి, జలయోగా కాన్సెప్ట్? నమస్తే అండి, నా పేరు డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉమెన్ వింగ్ చైర్పర్సన్, అట్లాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎపెక్స్ బాడీ మెంబర్గా శ్రీ రవిశంకర్ గారు అపాయింట్ చేశారు. మన ప్రధానమంత్రి మోడీ గారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అనౌన్స్ చేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మన భారతీయ యోగాని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి తీసుకెళ్లారు మోడీ గారని. సో మనము ఒక విభిన్నమైన ప్రక్రియ చేస్తే ఎలా ఉంటుంది, నీళ్ళ మీద తేలి యోగా ప్రయత్నిస్తే ఎలా ఉంటుందని ప్రయత్నించడం, ఒక 3-4 నెలలు, ఒక 6 నెలల వరకు సాధన చేయటం జరిగింది. నేను సాధన చేసి అలాగ కొన్ని ఆసనాలు వేయటం నేర్చుకున్నాను నీళ్ళ మీద పడుకొని. నాకు ఈత కూడా రాదు చిన్నప్పుడే. 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా కూతురికి ఈత నేర్పడం కోసం నేను ఈత నేర్చుకోవాల్సి వచ్చింది, తను కోచ్ దగ్గరకి నేర్చుకోవడానికి వెళ్ళకపోతే. అలాగా ప్రయత్నించడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 ఆసనాలు వేయగలుగుతున్నాను. లైక్ అంటే పద్మాసనం కానీ, లేకపోతే చాలా రకాల ఆసనాలు, ధనురాసనం, మకరాసనం, సుఖాసనం, ఇట్లాంటివన్నీ కూడా చేయగలుగుతున్నాను. పవనముక్తాసనం, వజ్రాసనం, ఇవన్నీ కూడా. ఎవరైనా కూడా ఈ ప్రక్రియ అనేది ఈజీగా చేయొచ్చు. అండ్ యోగా అనేది మానసిక ప్రశాంతతతో పాటు మన శరీరం యొక్క ఆరోగ్యం మెరుగుపరుస్తూ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది డెఫినెట్గా. చాలా మందులు వాడక్కర్లే, రెగ్యులర్గా యోగ సాధన చేసేవాళ్ళు చాలా ట్యాబ్లెట్స్ వాడక్కర్లేదని నా భావం. నేను ఎంత వెయిట్ ఉన్నా కూడా నాకు ఇప్పటి వరకు నేను లైఫ్లో ఎప్పుడు ఏ రోజు ఒక ట్యాబ్లెట్ కూడా నేను వాడలేదు. లైక్ ఏదన్నా ఫీవర్స్ వస్తే తప్ప రెగ్యులర్గా డయాబెటీస్ కానీ లేకపోతే బీపీ కానీ ఇవేమి కూడా నాకు ఇప్పటి వరకు లేవు. నెక్స్ట్ ఈ జలప్లవన ఆసనాలు అంటే ప్లావని ప్రాణాయామం చేస్తూ చేయగలగాలి. అంటే ఎప్పుడు కూడా మన ఊపిరితిత్తుల్లో గాలి అనేది మన సమతుల్యంగా దాన్ని మెయింటైన్ చేయగలిగితేనే మనం ఫ్లోట్ అవ్వగలుగుతాం వాటర్లో. మన 2 ఊపిరితిత్తులే మనకి ఎయిర్ బ్యాగ్స్ లాగా బాడీలో, కానీ అందులో ఎప్పుడు కూడా అది మనం మెయింటైన్ చేయగలగాలి బ్యాలెన్స్. అండ్ భయం అనేది అసలు ఉండకూడదు. ఎక్కడ ఏ కోసాన మనసులో భయం లేకుండా మనం పడుకోగలిగితేనే ఫ్రీగా తేలగలుగుతాం వాటర్ మీద. చాలామంది స్విమ్మింగ్ మెడల్స్ సాధించిన వాళ్ళు కూడా నన్ను చూసి ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళకి బాడీ హాఫ్ బాడీ వాటర్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడో భయం వాళ్ళకి మైండ్లో, మునిగిపోతామేమో అని. ఆ భయం అనేది కూడా లేకుండా ఉండాలంటే కొంచెం రెగ్యులర్గా మనం ప్రాణాయామం, ఈ ప్లావని ప్రాణాయామం కానీ లేకపోతే మెడిటేషన్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగలిగితే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, పిల్లలు ఒక 5 సంవత్సరాల వయసు లోబడి పిల్లలకి ఒక భయం అనేది ఉండదు జనరల్గా. వాళ్ళకి ఏదైనా కూడా డేరింగ్గా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఆ చిన్న వయసులోనే పిల్లలకి ఈత నేర్పగలిగితే అది ఒక బెస్ట్ లైఫ్ స్కిల్ అవుతుంది పిల్లలకి. పేరెంట్స్ ఇచ్చే గిఫ్ట్ అది లైఫ్లో. కాబట్టి అందరూ కూడా ఈరోజు అందరికీ అందుబాటులో ఉన్నాయి. గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్స్ కూడా చాలా వచ్చినాయి. లేకపోతే చక్కగా డెప్త్ తక్కువ ఉన్న వాటర్ బాడీస్లో కూడా నేర్పచ్చు స్విమ్మింగ్. చిన్నప్పుడు పూర్వం అందరూ బావుల్లో, చెరువుల్లో నేర్చుకునేవాళ్ళు ఈత అనేది. ఆ వాటర్ ఇంకా బెటర్ కూడా, ఎందుకంటే పూల్స్లో ఈ క్లోరినేషన్స్, ఫ్లోరిన్లు ఇవన్నీ వాడడం వల్ల కొంచెం స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. అండ్ నాకు స్పైన్ సర్జరీ అయింది 12 ఇయర్స్ బ్యాక్. అండ్ అలాగే కోవిడ్ సెకండ్ వేవ్లో కూడా సివియర్లీ ఎఫెక్టెడ్ అండ్ ఆల్మోస్ట్ బతకనని డిక్లేర్ చేశారు. నేను ఐసీయూలో ఉండి రోజు నా కళ్ళెదురుగా 2-3 చనిపోవటం, 30 మందిని చూశాను నేను. బట్ అక్కడ ఐసీయూలో ఉండి కూడా నేను చేసింది ఒకటే, ధ్యానం, ప్రాణాయామం, జపం, అంతే. ధైర్యంగా ఉన్నాను. చాలామంది పిరిగితనంతో చనిపోయారు కోవిడ్ టైంలో భయపడిపోయి. ఉట్టి భయానికి నాకు ఆక్సిజన్ 50%, కానీ 90% ఆక్సిజన్ లెవెల్స్ ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు నా పక్కన ఉన్న వాళ్ళు. నేను 50% ఆక్సిజన్ లెవెల్తో కూడా నేను సర్వైవ్ అయ్యాను, బయటకు వచ్చాను. కాబట్టి ఏదైనా కూడా మనోధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ చేసుకోవాలి మనం. అండ్ నిరంతరం ఒక అరగంట అయినా కనీసం యోగ సాధనే కాదు, పోనీ ఒక పావు గంట 20 నిమిషాలు ధ్యానం చేయగలిగినా కూడా ఈ స్ట్రెస్ అనేది మనం రిలీవ్ చేసుకోగలుగుతాం. ప్రతి ఒక్కరికి ఈరోజు స్ట్రెస్ఫుల్ లైఫే చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా. డెఫినెట్గా అండి, ప్రతి ఒక్కళ్ళు చేయలేము, టైం లేదు, బిజీ అనుకుంటాం. కానీ అందరికీ ఒకటే టైం ఇచ్చాడు భగవంతుడు. గంట ముందు లెగిస్తే అన్నీ చేయగలుగుతాం ఎవరైనా కూడా. అందరూ కూడా లెగవడం లేట్ అయిపోతుంది. కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి అందరూ నైట్ 12 స్లీపింగ్ టైం అయిపోయింది చాలామందికి ఇప్పుడు, ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇవన్నీ చూసుకుంటా. కానీ అసలు పడుకునే ముందు 1 అవర్ ముందు అసలు మనం స్క్రీన్ అనేది చూడకూడదు.
ఆ లైట్ కళ్ళలో పట్టడం వల్ల అసలు నిద్ర ప్రాసెస్ అనేది ఇంకా లేట్ అయిపోద్ది. మనకి మెలటోనిన్ బదులు ఇంక సెరటోనిన్ రిలీజ్ అయిపోయి చాలా లేట్ అయిపోద్ది. ఆ స్లీప్ సైకిల్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోద్దో నెక్స్ట్ డే అంతా స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఎర్లీగా పడుకొని మార్నింగ్ 1 గంట ముందు లెగిస్తే ఎవరైనా చేయగలుగుతారు యోగా అనే సాధన. బయట వేసే యోగా ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చేయగానే అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది మనకి. అంటే జనరల్గా యోగాలో అయితే రిలాక్స్డ్గానే ఉంటుంది. బట్ ఇంకా దానికన్నా ఒక స్టెప్ ఎక్కువ అద్భుతమైందని చెప్పాలి జలయోగా. మీకు అసలు బాడీ వెయిట్ అనేది తెలియదు. ఒక బాడీ, మైండ్, సోల్ అన్నీ కూడా ఒక అంటే అంతా ఒక లైన్లో ఇన్క్లైన్ అయ్యి మీరు చాలా ఒక బ్లిస్ఫుల్ స్టేజ్లోకి వెళ్తారు. అది పడుకొని తేలి అది ప్రయత్నించే వాళ్ళకి అర్థమవుతుంది ఆ భావం ఎలా ఉంటుంది అనేది. అండ్ ఫాస్ట్గా నేచర్కి, యూనివర్స్కి కూడా కనెక్ట్ అవ్వగలుగుతాం మనం వాటర్లో తేలటం వల్ల. అండ్ హైడ్రోథెరపీ చాలా వింటున్నాం మనం. మీకు ఇలాగా ఏదైనా బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా ఫ్రీగా పడుకొని బ్యాక్ స్విమ్మింగ్ చేసుకున్న బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. నాకు స్పైన్ సర్జరీ అని చెప్పాను కదా, నేను బ్యాక్ స్విమ్మింగ్తోనే తగ్గించుకున్నాను. అండ్ మెయిన్ యోగా అంటే అందరూ ఏదో కొన్ని ఆసనాలు లేకపోతే ఒక పార్ట్ తీసుకొని ఒక్కొక్క డిఫరెంట్ పేర్లు పెట్టి చేస్తున్నారు అందరూ. అది కాదు యోగా అంటే. ఆహార నియమాల దగ్గర నుంచి, మన నిద్ర దగ్గర నుంచి, మన బిహేవియర్ ఎలా ఉంది సొసైటీలో అన్న దగ్గర నుంచి అన్నీ కలిపి అష్టాంగ యోగా అని ఉంది. అన్నీ కూడా మనం నేర్చుకోగలిగితే అప్పుడు పరిపూర్ణంగా మనం యోగ సాధన చేస్తున్నట్టు. కాబట్టి గురువుల పర్యవేక్షణలో తెలుసుకొని కొన్ని శరీర రుగ్మతలకు, ప్రతి శరీర రుగ్మతకి కొన్ని ఆసనాలు వేయటం వల్ల అవి తగ్గుతాయి. ప్రతి ఒక్క బాడీ ప్రాబ్లం కూడా డిఫరెంట్ యోగా ఉంది. ఐసైట్ చాలామందికి ఫాస్ట్గా కళ్ళద్దాలు వస్తున్నాయి పిల్లలకు కూడా. దానికి సపరేట్గా ఐ ఎక్సర్సైజెస్, ఐ యోగా ఉంటాయి. సో ఇవన్నీ ముఖ్యంగా కరిక్యులంలో భాగంగా స్కూల్స్, కాలేజీల్లో గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని పిల్లలకి యోగా అనేది రెగ్యులర్గా కనీసం వారంలో 3 రోజులైనా పిల్లలు స్కూల్లోనే ఈ యోగ సాధన, ఈ ఐ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసే విధంగా, వాళ్ళకి ఏకాగ్రత పెరిగే విధంగా, అండ్ అట్లాగే వాళ్ళ థాట్ ప్రాసెస్ నేషన్ బిల్డింగ్ వైపుగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే రేపు మన నేషన్ బాగుంటుంది. కాబట్టి యంగ్ జనరేషన్ని స్ట్రాంగ్గా హెల్తీగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. జలయోగా చేస్తున్న గీతాకృష్ణ గారు చెప్తున్నారు. పూర్తిగా ఈ జలయోగా ద్వారా ప్రజలు కానీ అలాగే విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు అయితే నేర్చుకోవాలి. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండాలన్నా, వాళ్ళ మానసిక స్థైర్యం బాగుండాలన్నా జలయోగా చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.